Good evening and welcome to Career Point. Animation, visual effects, gaming ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయో చెప్పడానికి మనతో పాటు రోటో మేకర్ నుండి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు మాధవ్ రెడ్డి గారు, అలాగే మోటివేషనల్ ట్రైనర్ వేణు కళ్యాణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. సో ముందుగా చెప్పండి వేణు సార్, మీరు ఇప్పుడు అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఆఫ్టర్ 10th అండ్ ఇంటర్మీడియట్ అసలు ఏ కోర్స్ చేయాలి, ఏది చేస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అని చాలా మందికి కన్ఫ్యూజన్. అంటే ఈవెన్ పేరెంట్స్కి తెలీదు, స్టూడెంట్స్కి తెలీదు. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక డిఫరెంట్ ఫీల్డ్కి వెళ్ళాలి అనుకుంటారు, బట్ మళ్ళీ చాలా డౌట్స్, అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, కెరీర్ ఎలా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు స్టూడెంట్స్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సిన్స్ 7 years నుంచి ఈ మోటివేషనల్ ఫీల్డ్లో నేను ఉన్నాను. ట్రైనింగ్స్ చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాను, పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాను. సో చాలా మటుకు నాకు కూడా అడిగే క్వశ్చన్ ఒకటే ఏంటంటే, సార్ మా మదర్ వచ్చి చెప్తున్నారు లైక్ బైపీసీ తీసుకోండి, డాక్టర్ కండి. మా ఫాదర్ వచ్చి చెప్తున్నాడు లైక్ ఇంజనీరింగ్కి వెళ్ళు, అండ్ గ్రాండ్ మా వచ్చేసి ఒకటి చెప్తుంటారు. వీళ్ళందరూ చెప్తుంటారు సార్, ఇలా సజెషన్స్ ఇస్తుంటారు. మరి మేము ఎవరి సజెషన్ వినాలి సార్, అసలు ఎవరి గైడెన్స్ నేను ఫాలో కావాలి సార్ అని చాలా మటుకు ఇలా అంటుంటే నాకు కూడా అనిపిస్తుంది అనమాట, ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఎవరు సజెషన్ వినాలని. ఎందుకంటే అందరూ మనం బాగా కోరుకుంటారు, మంచి కోరుకుంటారు. బట్ దీంట్లో నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, కెరియర్ గురించి ఒక ఫ్యూ స్టెప్స్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఎలా అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం ఒక సిగ్నల్ దగ్గరికి ఎక్కడైనా వెళ్ళేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అక్కడనే నించుంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఒక రోడ్ మ్యాప్ ఉంటే మనకు ఖచ్చితంగా మనం ఒక ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి నేను బాంబే వెళ్ళాలనుకొని ప్లాన్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నేను డెస్టినేషన్కి రీచ్ కావచ్చు. అదే నేను రోడ్ పైన వెళ్ళి ఎక్కడనో వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. సో అందుకోసం వాళ్ళకి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళది అసలు వాళ్ళు ఎవరు, అండ్ వాళ్ళు ఏ పర్పస్ ఏంటి, అండ్ వాళ్ళ డెస్టినీ ఏంటి, ఈ 3 questions వాళ్ళు ఒక పేపర్ పెన్ తీసుకొని ఫస్ట్ అనలైజ్ చేస్తే వాళ్ళకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ క్లారిటీని కూడా ఏదైతే వాళ్ళు పొందడానికి కొంతమంది మెంటర్స్ని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వెళ్ళాలండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ ఎవరైతే ఆల్రెడీ అచీవ్ అయ్యారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ సర్కిల్లో కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, అలాంటి పెద్దవాళ్ళతో వాళ్ళు వెళ్ళి టైం స్పెండ్ చేయాలి. అండ్ ఆ టైం స్పెండ్ చేయడంతో వాళ్ళకి ఒక 100% ఆన్సర్ దొరుకుతుందని అయితే నేను చెప్పలేను. బట్ డిఫరెంట్ పీపుల్స్ వాళ్ళు మీట్ అవ్వడంతో అట్లీస్ట్ వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10th తర్వాత వాళ్ళకి ఇంటర్మీడియట్ ఆప్షన్ ఉంటుంది, లైక్ డిప్లొమా కోర్స్ ఆప్షన్ ఉంటుంది. లైక్ ఇంకా ఈ మధ్య కాలంలో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే 10th అయిపోగానే వాళ్ళకి కొంతమంది మైండ్లలో పేరెంట్స్ వీళ్ళు సొసైటీ వేసేస్తున్నారు అనమాట. ఇంజనీర్ కావాలి, లేదంటే డాక్టర్ కావాలి. ఇందులోనే చాలా మటుకు వెళ్ళేసరికి ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఏదైతే ఎడ్యుకేషన్స్తోని అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్స్తోని వాళ్ళకున్న స్కిల్స్లో వాళ్ళు సక్సెస్ కావచ్చు ఆ ఫీల్డ్లో. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ లైక్ మల్టీమీడియా, యానిమేషన్ ఇలాంటివి, లైక్ వెబ్ డిజైనింగ్ ఇలాంటివి ఎన్నో కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో కూడా అవేర్నెస్ ఉంటే డెఫినెట్గా దాంట్లో కూడా వాళ్ళు ఏదో ఒక రోజు మంచిగా సక్సెస్ కావచ్చు. అండ్ అందులో సక్సెస్ అయిన వాళ్ళు కూడా రీసెంట్గా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో దాని రిలేటెడ్ ఇంకా లైక్ రోటో మేకర్ స్పెషల్లీ ఆ కోర్స్కి సంబంధించిన ఎన్నో వాళ్ళు ఒకవేళ అందులో ఎంచుకున్నట్టయితే ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో. చెప్పండి శ్రీకాంత్, మీ డౌట్ ఏంటి? మేడం, మేము ఇప్పటివరకు డిగ్రీ కంప్లీట్ చేస్తామండి. ఓకే, డిగ్రీ కంప్లీట్ చేస్తాము. 3 years వరకు ప్రైవేట్ జాబ్ కూడా చేసాము, ఒక 2-wheeler షోరూమ్ లో. ఓకే, కంప్యూటర్ నాలెడ్జ్ ద్వారా. చెప్పండి. చెప్పాలి. సో ఈ నాలెడ్జ్ తో పాటు ఇంకా ఈ రోటర్ మెథడ్ ద్వారా మేము ఇంకా ముందుకెళ్ళి మా కెరీర్ గైడెన్స్ ఏమైనా సలహా ఇవ్వగలరా అని. ఓకే, మీరు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ రోటర్ మేకర్ నాకు అని? తప్పకుండా అండి. మీరు డిగ్రీ చేసిన తర్వాత యూ హెవ్ డన్ వర్క్. సో ఇక్కడ మా కంపెనీలో చాలా మంది ఇలాంటి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకున్నారు. 6 months to 1.5 year కోర్స్ తీసుకొని దే స్టార్టెడ్ కెరియర్. నవ్వు ఇప్పుడు వాళ్ళు 40,000-50,000 శాలరీ కూడా, కొంత 60,000 కూడా శాలరీ చేస్తున్నారు ఆఫ్టర్ 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద. సో తప్పకుండా మీకు ఆపర్చునిటీ ఉంది. మీరు ఎక్కడ ఉంటారో, లైక్ హైదరాబాద్లో ఉంది మన దగ్గర, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ అండ్ ఈసీఎల్లో ఉంది. మీరు 4 numbers చూస్తున్నారు, వాళ్ళకి ఫోన్ చేసి మీరు విజిట్ చేయండి ఫెసిలిటీ, దెన్ యూ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు తప్పకుండా ఆపర్చునిటీ అయితే ఉంది మీకు. ఓకే సార్. మాధవ్ సార్, ఇప్పుడు విఎఫ్ఎక్స్లో కెరీర్ ఎలా ఉంది? అంటే చాలా మందికి తెలుసు, సినిమాల్లో, సీరియల్స్లో చూస్తూ ఉంటాం, బట్ కెరీర్గా ఆప్ట్ చేసుకోవడానికి కొంచెం భయం, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్. మళ్ళీ పర్ఫెక్ట్గా జాబ్స్ వస్తాయో లేదో, మంచి శాలరీస్ వస్తాయో లేదని చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు కదా. సో అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు చెప్పండి.
ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మీరు 15-20 ఇయర్స్ బ్యాక్ సాఫ్ట్వేర్ చాలా బూమింగ్ ఉన్నది, అంటే ఇప్పటికీ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మీడియా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బూమింగ్లో ఉంది. ఎందుకంటే గేమింగ్ అనేది, యానిమేషన్ అనేది ప్రతి చోట చూస్తుంది. సో మెనీ ఛానల్స్, టెలివిజన్స్ కానీ, మళ్ళీ గేమింగ్లో, అండ్ ఇప్పుడు మన అమెజాన్ కానీ, గూగుల్లో బ్యాక్ అండ్ చాలామంది క్రియేటివ్ డిజైనర్స్ వర్క్ చేస్తారు. సో ఇంత ఆన్లైన్ వెబ్సైట్స్ కానీ, ఇంత ఆన్లైన్ బిజినెస్ ఏది కాదు. సో ఇప్పుడు చాలా బాగుంది దీంట్లో స్కోపు. అండ్ దేర్ కోర్సెస్ 6 months 1 year కోర్స్ చేసుకొని మన అమీర్పేటలో అమెరికా వెళ్ళిపోయినట్లు అట్లా ఇట్లా షార్ట్ టర్మ్లో కోర్స్ చేసుకొని యూ కెన్ గెట్ స్టార్టింగ్ చేసుకొని 30, 40, 50,000 శాలరీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ నౌ వీ నీడ్ అట్లీస్ట్ 1 lakh గేమ్ డిజైనర్స్ కానీ, యానిమేటర్స్ ఇవన్నీ కలిపి 1 lakh రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మీరు ఆలోచించండి ఎంత డిమాండ్ ఉందో. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి శివ గారు, మీ డౌట్ ఏంటి? డౌట్ వచ్చింది. డిప్లొమా చేస్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడారా, చాలా లో ఉంది వాయిస్. డిప్లొమా ఎలక్ట్రికల్ చేస్తున్నానండి నేను. ఓకే. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏది చేయాలి అనేది చూస్ చేసుకోవడం నాకేం అర్థం కావట్లేదు. ఓకే. జాబ్ పర్పస్ కానీ ఏదైనా. మీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ సార్? మూవీస్ కానీ, ఆర్ట్ కానీ, క్రియేటివిటీ, ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాస్ అలాంటివి వస్తుంటాయి. మూవీస్ అంటే ఇంట్రెస్ట్, మీరు మూవీస్ వాచ్ చేస్తుంటారా? వాచ్ చేస్తుంటారండి. మీకు మూవీస్లో గ్రాఫిక్స్, బాహుబలి లాంటివి చూసారు కదా, చాలా గ్రాఫిక్స్ అలాంటివి చూడబుద్ధి అవుతుందా? ఇంట్రెస్ట్ ఉందా అలాంటి గ్రాఫిక్స్? నాకు అలాంటి షార్ట్ ఫిలిమ్స్ కానీ సంథింగ్ ఏమైనా గ్రాఫిక్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. చాలా ఇంట్రెస్ట్ ఉంటే మీకు తప్పకుండా కెరీర్ ఉందండి. మీరు వన్ ఆఫ్ ద మా సెంటర్స్ రండి, మీకు కౌన్సిలింగ్ చేస్తాం. మీరు మంచి స్పెండ్ చేయండి, ఎలా చేస్తున్నా చూపిస్తాం, యాక్చువల్ ప్రాజెక్ట్స్ ఎలా అవుతున్నాయో చూస్తున్నారు. మీరు తప్పకుండా రండి, యూ విల్ గెట్ మోర్ ఐడియా. సో రావడంలో తప్పలేదు, యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ మనీ. వచ్చి చూడండి. కావాలంటే మేమేంటంటే 1 week ఫ్రీ సెషన్ కూడా పెడతాం, వర్క్షాప్. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, ల్యాండ్ లేదు. సో యూ కెన్ ట్రై దట్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో. చెప్పండి చందు గారు, మీ క్వశ్చన్ ఏంటి? మేడం, మామూలుగా చాలా మంది 18 years దాటిన వాళ్ళందరూ మన ఇండియాలో దగ్గర సంవత్సరానికి ఒక 17 lakhs మంది వస్తున్నారు కదా. సో అందరికి జాబ్ ఆపర్చునిటీస్ అంటే చాలా కష్టమైపోతుంది కదా. సో దాని గురించి సార్ని ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నా. చెప్పండి. చెప్పమ్మా. సార్, ఇది మామూలుగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని వస్తున్నాయి కదా సార్, డిఫరెంట్ కంపెనీస్ వస్తున్నాయి. అవును. సో దాంట్లో కూడా కొంతమంది వెళ్ళడం జరుగుతుంది కదా, కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. అవును. సో ఆ రూట్ లో వెళ్ళడం కరెక్ట్ అంటారా? అంటే ఇది చూడండి, మీరు మాది చాలా ఎస్టాబ్లిష్ 12 years నుంచి కంపెనీ, హాలీవుడ్ నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ మా దగ్గర 1500 ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు ఇలాంటి ప్రతి కోర్సు నమ్మలేరు. మీరు వచ్చి చూడండి, చూసి మా దగ్గర ఎంప్లాయీస్తో మాట్లాడండి. మీరు అడిగిన క్వశ్చన్లో తప్పులేదు, బట్ మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా, దాని తర్వాతే జాయిన్ అవ్వండి. మేము బిజినెస్లో మేము చాలా తక్కువ 100 peopleతో 1500 people అయ్యాము. 12 years నుంచి ఉన్నాము. సో ఇక్కడ మేము మీ ఇచ్చే ఒక కొంచెం కోర్స్ ఫీజు కాదు కదా, మీకంటే మేము ఎక్కువ మీకు శాలరీలో రిటర్న్ ఇస్తున్నాం. సో మీరు ఒక ఇంజనీరింగ్ అలా పోతే మీరు 7 to 8 lakhs ఖర్చు పెట్టాలి. ఇక్కడ మీకు 1.5-2 lakhsలో ఖర్చు అవుతుంది 6 monthsలో. మీకు 2 years లోపల మీరు పెట్టిన డబ్బులు మీకే వెనక్కిస్తున్నాం మేము. ఎందుకంటే మీకు మినిమం ఇంటర్న్షిప్ ఇస్తాం. జాయిన్ అయిన 6 months తర్వాత ఇంటర్న్షిప్ 10,000తో స్టార్ట్ అవుతుంది. 10,000 స్టార్ట్ అయ్యి మీరు కోర్సు కంప్లీట్ అయ్యే లోపల 2 years లోపల మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తాయి. మీ దగ్గర ఏదైనా కోర్స్ చూపించండి నాకు, 2 years మీరు కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మీరు కట్టిన ఫీజు మీకు రావటం. అంటే ఇలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఇట్స్ ముగ్గురు జాయిన్ చేయడం, లేదంటే ఇద్దరిని జాయిన్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోటో మేకర్ అనేది జాయిన్ చేయడం ఇలాంటి ప్రాసెస్ కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ తీసుకోవచ్చు, లేదంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తీసుకోవచ్చు. స్కూల్స్లో మనం ఎందుకు వెళ్తుంటాం, లైక్ హయ్యర్ లెవెల్ స్టడీస్ చదువుకోవడానికి, ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి, నాలెడ్జ్ నేర్చుకోవడానికి. అలానే ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా, ఇది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక కోర్స్ అనమాట. ఒక స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. అండ్ మల్టీమీడియా లైక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ కంప్లీట్లీ మన ఎడ్యుకేషన్ నాలెడ్జ్ బేస్డ్ వచ్చేసి అకాడమిక్స్ అండ్ సంథింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ డిఫరెంట్. సో రెండింటికి కూడా అసలు సంబంధం లేదు. ఎలా అయితే పగలు ఎలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుందో, ఇది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. మల్టీ లెవెల్ మార్కెటింగ్ వచ్చేసి అది ఏంటంటే బేస్డ్ ఆన్ కంపెనీస్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకొని దానివి లైక్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్స్ ఉంటాయి, అవన్నీ ఎథిక్స్ మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ వెళ్ళాలి. ఇదేంటంటే మనం స్కిల్స్ నేర్చుకుంటున్నాం. ఇక్కడ స్కిల్స్ నేర్చుకుంటే ఆ స్కిల్స్ ఎక్కడన్నా మనకి మార్కెట్లో ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అంటే ఎడ్యుకేషన్ ఉంది, లిక్కర్ కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నిటితో పాటు ఈ మధ్యకాలంలో ఏ చిన్న ఫిలిం చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా VFX అనేది ఖచ్చితంగా వాడుతున్నారు. సో ఇందులో మనం స్కిల్స్ నేర్చుకోవడంతో ఎక్కడైనా సరే మనం ఈజీగా సర్వే అవ్వగలుగుతాం. ఎందుకంటే ఇది కూడా ఒక డిమాండ్ అండ్ సప్లై అనమాట మార్కెట్లో. ఓకే, కాల్. హలో. హలో. చెప్పండి రవికిరణ్ గారు, మీ డౌట్ ఏంటి?
మేడం అది డిప్లొమా మైనింగ్ కంప్లీట్ అయింది. ఓకే డిప్లొమా మైనింగ్ కంప్లీట్ అయింది మేడం నాది. ఓకే చెప్పండి నెక్స్ట్. నెక్స్ట్ బీటెక్ చేయడానికి మాకు కాలేజీలు కూడా లేవు మేడం. బీటెక్ మైనింగ్ కాలేజీలు తీసేశారు. ఇప్పుడు మన నెక్స్ట్ ఓకే మీకు గ్రాఫిక్స్, మూవీస్, యానిమేషన్ నేర్చుకోవాలంటే తప్పకుండా మాకు కాల్ చేయండి, కౌన్సిలింగ్కి రండి, మీకు ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మైనింగ్ అదొక్కటే కాదు కదండి, ఇప్పుడు లేనప్పుడు స్కోప్ తీసేసినప్పుడు దాంట్లో మళ్ళీ ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. మీకు నచ్చిన ఫీల్డ్లో మీరు ఫోకస్ చేయండి, మీరు సెటిల్ ఫాస్ట్ అవుతారు. ఓకే వేణు గారు మీరు చెప్పండి, ఇప్పుడు గోల్స్ని ఎలా సెట్ చేసుకోవాలి? అంటే చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి, కానీ అంటే రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే దానికి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, అందరు సపోర్ట్ కావాలి. సో యూజువల్లీ చాలామంది ఎంత బెస్ట్ గోల్స్ ఉన్నా వాళ్ళు వాటిని కాకుండా అందరూ ఏం సపోర్ట్ చేస్తున్నారు, అందరూ ఇది బెస్ట్ అంటే దానికే ఎక్కువగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో నిజంగా ఒకరికి ఒక గోల్ ఉంది అంటే దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా కన్విన్స్ చేయాలి పేరెంట్స్ని కానీ ఎవరినైనా సార్? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు చూడండి, గోల్స్ అనేది ఎలా ఉందని అంటే, నేను కూడా ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు లేదంటే నాకు కాలేజ్ డేస్లో గోల్ పెట్టుకోవాలి, లైక్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇలాంటివన్నీ కూడా నేను పెట్టుకొని ముంగడికి వెళ్ళాలని నాకు చాలామంది మెంటర్స్ కూడా చెప్పారు. బట్ ఎలా అయితే నేను రియల్ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మనం ఎలా అయితే ఏజ్ పెరుగుతుందో, ఎలా అయితే మనం జర్నీ ట్రావెల్ చేస్తుంటామో సిచ్యువేషన్స్ తగ్గట్టు గోల్స్ చేంజ్ అవుతుంటాయి. ఓకే, అది చాలా రేర్ పీపుల్స్కి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి అన్నమాట. సో నేనేమంటున్నానంటే, ఫస్ట్ మన లైఫ్లో అసలు మన స్కిల్స్ ఏంటి, అసలు మన కోర్ కాంపిటెన్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్ట్రాంగెస్ట్ అంటారు, బిగ్గెస్ట్ అంటారు, యూనికెస్ట్ అన్నారు. యూనిక్ అనేది ఒక యూనికే, ప్రతి ఒక్కరు కూడా యూనికే భూమిపైన వచ్చినప్పుడు. సో ఆ యూనిక్ టాలెంట్ ఏంటి వాళ్ళ లోపల ఉన్నది, దాన్ని అనలైజ్ చేసి దాంట్లో ఎలా ఎదగాలనేది వాళ్ళు గోల్స్ పెట్టుకొని వెళ్తే వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. గోల్స్లో కూడా దే ఆర్ డిఫరెంట్ గోల్స్, లైక్ రిలేషన్షిప్ గోల్ కావచ్చు, ఫైనాన్షియల్ గోల్ కావచ్చు, ఎడ్యుకేషన్ గోల్ కావచ్చు. ఇలా గోల్స్లో కూడా చాలా డివైడ్ అవుతాయి. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రంగాలుగా వాళ్ళు పర్ఫెక్ట్ ఉండాలంట. నేను రిలేషన్షిప్లో కూడా గోల్ తీసుకొని వెళ్ళాలంట మనం, అండ్ దాని తర్వాత ఫైనాన్షియల్లో కూడా గోల్ తీసుకొని వెళ్ళాలి, కెరియర్ ఓరియంటెడ్ కూడా గోల్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళు 100% ఏ లైఫ్లో అయినా సరే ఎక్కడైనా సరే సక్సెస్ అవుతారు వాళ్ళు. ఓకే కాల్. హలో హలో అండి. హాయ్ అండి. హాయ్ విజయ్ గారు చెప్పండి, డౌట్ ఏంటి మీది? అంటే అది హౌ మెనీ ఇయర్స్ కోర్స్ అండి, అంటే కోర్స్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఓకే ఇవి 6 months కోర్సెస్ ఉన్నాయండి, 1 year ఉంది, 2 years ఉంది. జనరల్గా మేము ప్రిఫర్ చేసే 2 years కోర్సు. 2 years కోర్స్కి ఏమవుతుందంటే దాంట్లో 6 months ఫస్ట్ థియరీ ప్రాక్టికల్ ఉంటుంది. 6 months తర్వాత మీరు లైవ్ ప్రాజెక్ట్స్ మీద స్టార్ట్ చేస్తారు, వర్కింగ్ ఎక్స్పీరియన్స్. సో అది ఇంటర్న్షిప్ అంటాం అనమాట. ఆ ఇంటర్న్షిప్లో ఎవ్రీ మంత్ వీల్ పే బ్యాక్ 10,000 rupees. 2 years లోపల మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మీరు 25,000-30,000తో ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది పర్ మంత్. సో టెక్నికల్గా అది 6 months ఇది ఉంటుంది. దాని తర్వాత 1.5 year మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే వీళ్ళు పే చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో కదా, ఆ డబ్బులు అనేది 100% వాళ్ళకి రీఫండ్ అయిపోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి స్కిల్ కూడా ఏదైతే ఉంటుందో అది ఒక మంచి అసెట్ అనమాట వాళ్ళ దగ్గర. అండ్ ఆ స్కిల్స్ ద్వారా ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు ఇంకా అర్న్ చేసుకోవచ్చు, మంచిగా సక్సెస్ కూడా అవ్వచ్చు. ఇంకోటి, కొంతమంది స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 1.5 year బదులు 1 yearలోనే కంప్లీట్ చేసుకొని వాళ్ళు హై శాలరీకి వెళ్ళిపోయారు. ఓకే వాళ్ళ క్రియేటివిటీ బట్టి. కాల్. హలో 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 మేడం. చెప్పండి భార్గవ్, మీ క్వశ్చన్ ఏంటి? మేడం మై నేమ్ ఇస్ భార్గవ్. చెప్పండి. యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్ కంప్లీటెడ్. ఓకే అయితే ఇండస్ట్రీలో వర్క్ చేయాలని ఉంటుంది. మీకు చాలా మంచి ఆపర్చునిటీ అండి. తప్పకుండా వన్ ఆఫ్ ద మై సెంటర్స్. ఎక్కడ ఉంటారు మీరు? మేడం కామారెడ్డి. కామారెడ్డి. ఇవి తప్పకుండా మా వన్ ఆఫ్ ద సెంటర్స్ ఉన్నాయి కదా, హైదరాబాద్లో ఉన్నాయి, రాండి. మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఉంది. మా దగ్గర చాలా మంది 10th పాస్ ఆర్ ఫెయిల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు, ఇంజనీరింగ్ పాస్ ఆర్ ఫెయిల్ కూడా వచ్చారు. మీకు దీనికి అర్హత ఏంటంటే ఇంట్రెస్ట్ అండి. బేసిక్గా యూ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్. మా దగ్గర 10th class ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఈరోజు 60,000-70,000 శాలరీ చేసుకుంటున్నారు ఆఫ్టర్ వర్కింగ్ 4-5 years. సో ఇంట్రెస్ట్ ఇస్ ద క్వాలిఫికేషన్. ఎనీబడి కెన్ కమ్. ఓకే నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి రాజేష్. ఇది లైవ్ మేము మాట్లాడదామని. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అది ఇప్పుడు మనకి రోటోమేకర్ది అది మన వాల్యూ అంటే అది ఇంటర్ డిగ్రీ ఏమన్నా కావాలన్నా? ఓకే క్వాలిఫికేషన్ మీకు 10th పాస్ ఆర్ ఫెయిల్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎనీ డిప్లొమా కానీ, ఇంజనీర్ ఏది డిస్కంటిన్యూ అయినా పర్లేదు. సో మేము బేసిక్గా చూసేదంటే మినిమం 10 చూస్తాము. దాని తర్వాత మేము మీ ఇంట్రెస్ట్ చూస్తాం, ప్యాషన్ చూస్తాం. మీకు మూవీస్ కానీ, క్రియేటివిటీ కానీ, ఏమైనా ఐడియాస్ వచ్చేది ఉంటే,
ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు బాగుంటుంది. మా దగ్గర చాలా మంది వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, ఈ మెకానికల్ అటు నుంచి వచ్చారు, కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు. సో వచ్చేసి కానీ దే స్టార్టెడ్ లైకింగ్ అండ్ వాళ్ళు నేర్చుకున్నారు, దే డూయింగ్ వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళని అలా ట్రైన్ చేస్తాం మేము, అంత లెవెల్లో మోల్డ్ చేస్తాం. సో దే విల్ బీ వెరీ హ్యాపీ. మీరు మన పాస్ట్ స్టూడెంట్స్ వచ్చి కన్సల్ట్ చేస్తే కూడా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి దిలీప్, మీ డౌట్ ఏంటి? నేను 10th క్లాస్ చదువుతున్నానండి. ఓకే, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఉందన్నారు కదండి, అవును. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదండి. ఓకే ఓకే సార్. హైదరాబాద్లో అమీర్పేట్ చుట్టూ హాస్టల్స్ ఉన్నాయి. మీకు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము. మీరు వచ్చేసి చూసుకొని హాస్టల్ కూడా మేము గైడెన్స్ ఇస్తాం, అక్కడెక్కడ జాయిన్ అవ్వాలని మేము అది గైడెన్స్ హెల్ప్ చేస్తాం, పర్లేదు. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలాంటి వాటి మీద ఐడియా ఉంటుంది. బట్ టోటల్గా రోటోమేకర్లో అసలు ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? రోటోమేకర్లో రోటో, పెయింట్, మ్యాచ్ మూవ్, కంపోజిటింగ్, విజువల్ అండ్ ట్రాకింగ్ అలాంటి కోర్సెస్ ఉన్నాయన్నమాట. దీంట్లో మీరు ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ మేము చేస్తే అంటే 90% మీ వర్క్ అన్న హాలీవుడ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్స్లో ఎలా వర్క్ చేయాలన్నది మేము 2 yearsలో నేర్పిస్తాం. సో అలానే మీరు బాహుబలి చూసింటారు, బాహుబలిలో చాలా మటుకు మనం గ్రాఫిక్స్ చేసాం. సో బాహుబలిలో చాలా కంపెనీస్ వర్క్ చేస్తే దాంట్లో మన కంపెనీ వేర్ వీ డిడ్ లాట్ ఆఫ్ వర్క్స్. సో వాళ్ళు తగ్గట్లు మేము 3D మోడలింగ్ కానీ 2D VFX ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. మేము ఎక్కువ VFX కోర్స్ ఫోకస్ చేస్తాం. యానిమేషన్ అన్నీ కూడా వేరే సెంటర్స్ ఉన్నాయి, కానీ మంచిగా ఉన్నాయి కోర్సెస్, లైక్ యానిమేషన్ ఉన్నాయి, VFX ఉన్నాయి. ఓకే, కాల్. హలో మేడం నమస్తే, చెప్పండి మధుకర్, మీ క్వశ్చన్ ఏంటి? సార్ అది నా డిగ్రీ అయిపోయి ఒక 10 years అవుతుంది సార్. ఓకే, అది నా ఏజ్ కూడా 30 క్రాస్ అయిపోయినా. సో నాకేమైనా అవకాశాలు ఉంటాయని కాల్ చేసి. మీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అండి? మూవీస్, క్రియేటివిటీ అంటే ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ ఉంటే మీకు రావచ్చండి, తప్పకుండా రండి, కౌన్సిలింగ్ తీసుకోండి, ఫ్రీ కౌన్సిలింగ్, దాని తర్వాత డిసైడ్ చేయండి. అండ్ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఎప్పుడు కూడా ఏజ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది గొప్ప వాళ్ళు కూడా లైక్ KFC ఓనర్ మెక్డీ వీళ్ళందరూ కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేశారు. సో ఎప్పుడు కూడా ఏ కెరియర్ కైనా సరే ఏజ్తో సంబంధం లేదు. స్పెషల్లీ ఇప్పుడు లైక్ రోటోమేకర్లో ఉన్న కోర్సెస్కి అయితే అస్సలే సంబంధం లేదు. ఎందుకంటే దీనికి ఇంట్రెస్ట్ సార్ అన్న విధానంగా ఒక ప్యాషన్ అనేది దాంట్లో ఉండాలి. డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక రోజు ఒక మంచి పేరు సంపాదించవచ్చు. ఓకే వేణుగారు, యాజ్ అ మోటివేషనల్ ట్రైనర్ మీరు చెప్పండి, ఇప్పుడు పేరెంట్స్ సైడ్ నుంచి అంటే స్టూడెంట్కి మైండ్లో ఒకటి ఉంటే పేరెంట్స్కి ఇంకోటి ఉంటుంది. సో పేరెంట్స్ సైడ్ నుంచి పిల్లలకి ఎలాంటి సపోర్ట్ అందాలి అని మీరు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ అండి, ఒక కెరియర్ ఆప్షన్లో పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బట్ చాలా మటుకు ఎలా ఉంటారంటే కొంతమంది పేరెంట్స్, అందరు కాకుండా, లైక్ స్టూడెంట్స్ నేను అడుగుతుంటాను మీ గోల్స్ ఏంటంటే డాక్టర్ కావాలని. నేను అడుగుతాను ఎందుకోసం డాక్టర్ అంటే మా మదర్ గోల్ సార్ అని. అండ్ ఇంకో కొంతమంది అంటారు లైక్ లాయర్ కావాలి, ఎందుకోసం లాయర్ అంటే మా ఫాదర్ గోల్ అని. అండ్ వాళ్ళకి అడిగాను నేను పేరెంట్స్ కలిసినప్పుడు, ఎందుకంటే మీ కూతురు డాక్టర్ మీ అబ్బాయి లాయర్ అని అంటే మేము కాలేకపోయినా వాళ్ళు కావాలని. సో ఇది కాదండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకంటూ ఒక స్కిల్స్ ఉంటే వాళ్ళు ఒక పర్పస్ పైన వస్తారు. లైక్ పేరెంట్స్ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బో అనమాట, బో అండ్ రోప్. బో అంటే లైక్ మదర్ అండ్ రోప్ అనేది ఇట్స్ ఫాదర్. సో ఇప్పుడు యారో ఇస్ నథింగ్ బట్ వాళ్ళు పిల్లలు. ఓకే, సో ఇప్పుడు బో అండ్ ఆరో సపోర్ట్ ద్వారా ఈ పేరెంట్స్ ఆ యారోని ఎగ్జాక్ట్ బో అండ్ రోప్ సపోర్ట్ ద్వారా ఈ యారోని పేరెంట్స్ ఎగ్జాక్ట్ గోల్కి చేర్చాలి. వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ బాధ్యత, అది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, వాళ్ళకు ఒక స్కిల్ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ని ఆ యారోని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తారు. సో అందుకోసమే చాలా మటుకు సూసైడ్ కేసెస్ కూడా ఎందుకు వస్తుంటాయి అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఏదో చేస్తుంటారు, ఎండ్ ఆఫ్ ది డే అది ప్రెషర్లో ఫీల్ అవుతారు. అందుకోసం ఈ సూసైడ్ కేసెస్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపాక్ట్ పడతాయి. నా స్మాల్ సజెషన్ ఏంటంటే పేరెంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మార్కెట్లో అసలు ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో. ఎందుకంటే డాక్టర్, ఇంజనీర్లని అసలు కెరియర్ అనే లైఫ్ అనేది లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా పేరెంట్స్ కూడా కొంచెం అప్డేటెడ్ అయిపోయి కొంచెం అలాంటివి ఏదైనా పిల్లలకి కెరియర్ గైడెన్స్, లైక్ నేను కెరియర్ గైడెన్స్ కోచ్ అనమాట, లైఫ్ కోచ్, కెరియర్ గైడెన్స్ కోచ్. చాలా మటుకు మా ఆఫీస్ కూడా వచ్చి పేరెంట్స్ పిల్లలని తీసుకొని వస్తుంటారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంటాం, వాళ్ళకు ఒక అసైన్మెంట్ ఇస్తాం అనమాట, వాళ్ళ పిల్లల లోపల ఎలాంటి టాలెంట్ ఉంది, ఏం చేయాలనేది. సో అలాగే ఎంతోమంది మార్కెట్లో కెరియర్ గైడెన్స్ కోచ్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అదే పిల్లల లోపల టాలెంట్ ఏముంది, ఆ టాలెంట్ని ప్రాపర్గా ఉపయోగిస్తే ఎక్కడికి చేరుకుంటారు. అండ్ చాలా మటుకు పేరెంట్స్ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక ర్యాట్ రేస్లో వేసేస్తుంటారు, ఏంటంటే ఫస్ట్ రావాలి అని. కొన్ని యాడ్స్ కూడా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలాంటి దాంట్లో ర్యాట్ రేస్లో వేసేస్తారు అనమాట, నెంబర్ 1 కావాలని. అరే ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లైఫ్. అంటే కొంతమందికి ఎంతో చదవాలి, అదే చదువుకోవడం అసలు
అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ ప్యాషన్ వేరే దగ్గర ఉంది. లైక్ సంథింగ్ ఏదైనా టెక్నికల్ రిలేటెడ్, లేదంటే ఏదైనా మూవీ ఇండస్ట్రీలో వెళ్ళాలని ఇలాంటివి ఉంటాయి అనమాట. కానీ పేరెంట్స్ మాత్రం వాళ్ళు ఎంతసేపు ఎడ్యుకేషన్ 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 అంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళ స్ట్రెస్లో గురైపోయి ఇంకేదో చేసుకుంటారు, తర్వాత పేరెంట్స్ బాధపడే ఉపయోగం ఉండదు. సో అందుకోసం నా సలహా ఏంటంటే కొంచెం వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ కొంచెం టైం కేటాయించి నేర్చుకొని, సో వాళ్ళతో పాటు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లైక్ రోటో మేకర్ ఇలాంటివి వెళ్ళి వాళ్ళు ఒక టైం స్పెండ్ చేసి పిల్లలకి ఏది కావాలనేది అది ఒక గైడెన్స్తోని, అరే అందులో కూడా ఫ్యూచర్ ఉంది కదా, కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అల్టిమేట్లీ పేరెంట్స్ కావాల్సింది పిల్లలు హ్యాపీగా ఉండడమే. సో ఇలాంటివి సపోర్ట్ చేస్తే ఇంకా బాగా సూసైడ్ కేసెస్ స్పెషల్లీ మధ్యకాలంలో చాలా తక్కువ అయితే, అండ్ పిల్లలు హ్యాపీ అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ కూడా హ్యాపీ. ఓకే, కాల్. హలో. నమస్కారం మేడం. నమస్తే రాజేష్, చెప్పండి మీ డౌట్ ఏంటి? మా డౌట్ ఏం లేదు మేడం, మేము ఆఫ్టర్ 10th కంప్లీట్ చేసాం మేడం. ఓకే. అయితే ఇప్పుడు వచ్చేసి మేము ఇది ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుందని కొద్దిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. ఓకే, ఏ కోర్స్ చేస్తే? ఏ కోర్స్ అండి? మీకు విజువల్ ఎఫెక్ట్స్ కోర్స్ కానీ, ఇలాంటి గ్రాఫిక్ కోర్స్ ఉంటుంది, వెబ్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది. ఈ కోర్సు చేస్తే మూవీస్ మీద వెళ్ళచ్చు, లేదంటే గూగుల్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్లో కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు వచ్చి ఒకసారి కౌన్సిలింగ్లో ఉంటే మేము ఏం చేస్తామంటే మీ ఇంట్రెస్ట్ ఏందో విల్ ఫైండ్ అవుట్, దాన్ని బట్టి మేము కోర్స్ సజెస్ట్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు అంటే అందరికి ఫుల్ టైం కోర్స్ చేయటం కుదరకపోవచ్చు. సో కొంతమంది వేరే జాబ్ చేస్తూ లేకపోతే ఇంకేమైనా చదువుతూ కూడా కోర్స్ చేయాలి అనుకుంటారు. పార్ట్ టైం, ఫుల్ టైం, అసలు కోర్స్ డ్యూరేషన్ ఏంటి అండ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మాకేముంటుందో 4 hours క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఇది ఉంటుంది, మార్నింగ్ ఉంటాయి, ఈవినింగ్స్ ఉంటాయి. కోర్స్ ఫీ వచ్చి అరౌండ్ 1,75,000 ఉంటుందండి. సో అది 2 years కోర్సు. కానీ ఆఫ్టర్ 6 months నుంచి 10,000 మేము ఇస్తాం స్టైఫండ్ కాబట్టి, మిగిలిన 1.5 yearలో వాళ్ళు చేసిన 1,75,000 వాళ్ళకి వెనక్కి వస్తుంది. సో టెక్నికల్గా ఏంటంటే కోర్స్ ప్రైస్ 0, వాళ్ళు 2 years కింద వర్క్ చేస్తే. సో దాని తర్వాత దే హ్యావ్ టు వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనం గైడ్ చేస్తాం. 3Dయా, మోడలింగా, లేదంటే వెబ్ డిజైన్కి వెళ్ళాలన్నా అని చెప్తాం అనమాట. సో కొంతమంది మన దగ్గర పనిచేసిన వాళ్ళు వేరే కంపెనీస్లో కూడా చేస్తున్నారు, గూగుల్, అమెజాన్, చాలా కంపెనీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అనగానే పోయి మూవీలో షూటింగ్ అక్కడ చేయం మనం. ఆ షూటింగ్ అంత అయిన తర్వాత మనం విల్ బి డూయింగ్ ఇన్ కంప్యూటర్ మీద, సేమ్ మీ సాఫ్ట్వేర్ ఎలా చేస్తారు అలా కంప్యూటర్లో కొన్ని సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తాం, దాని మీద కూర్చొని చేస్తారు. సో ఇట్స్ లైక్ మీరు ఏసీలో కూర్చొని చేసేదన్నమాట జాబ్. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర కోర్స్ చేసిన తర్వాత సో జాబ్ ఆపర్చునిటీస్ మీరు అంటే అది కూడా మీరే కంపల్సరీ టేక్ కేర్ తీసుకొని మీ దగ్గర అయినా జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారా, లేకపోతే బయట ఎక్కడైనా ఇప్పించే బాధ్యత కూడా మీద, ఓన్లీ కోర్స్ వరకే మీ బాధ్యత? రోటోమేక్ స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర 100% జాబ్ ప్లేస్మెంట్స్, జాబ్ గ్యారంటీ. చాలా మంది ఏంటంటే జాబ్ అసిస్టెన్స్ అంటారు, మేము జాబ్ గ్యారంటీ ఇస్తాం. ఎందుకంటే మా దగ్గరే వీ నీడ్ సో మెనీ పీపుల్, సో మేమే వాళ్ళకి ఫస్ట్ జాబ్ ఇచ్చేస్తాం. సో కొంతమందికి మేము కొంతమంది 1-2% ఎలా అంటే వాళ్ళకి ఏదో తెలియకుండా కోర్స్ జాయిన్ అయిపోతారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, మేమే వెనక్కి పంపించేస్తాం. ఎందుకంటే వీ నీడ్ రైట్ పీపుల్. సో వాళ్ళకి డబ్బులు వాపస్ ఇచ్చేసి వాళ్ళకి వెళ్ళిపోతాం అన్నమాట. స్టార్టింగ్లోనే పంపించేస్తాం, బాబు మాకు మీ డబ్బులు వద్దు, మీరు చేయలేరు, మీకు ఇంట్రెస్ట్ లేదని. ఇంట్రెస్ట్ ఉంటే మేము పెట్టేసుకుంటాం. సో 100% మేము జాబ్ ప్లేస్మెంట్. ఇది వన్ ఆఫ్ ద ఓన్లీ యానిమేషన్ విఎఫ్ఎక్స్ సెంటర్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చేది, గ్యారంటీ అనమాట. దిస్ ఈజ్ దట్ వన్ ఆఫ్ ద రీజన్, అందుకే సక్సెస్ఫుల్ అయింది. ఇన్ని ఇన్స్టిట్యూట్లో కూడా ఇది ఒకటే రీజన్ సక్సెస్ఫుల్. మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళకి ఓన్ కంపెనీ, మాకు ఓన్ కంపెనీ ఉంది పోస్ట్ ప్రొడక్షన్. సో మాకే హాలీవుడ్ నుంచి చాలా జాబ్స్ వస్తాయి. ఇప్పుడు దాకా మేము లాస్ట్ 11 yearsలో మేము 1200 పైన హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసాం. సో మాకు ఎవ్రీ ఇయర్ మేము 50-60 చేస్తూనే ఉంటాం ప్రాజెక్ట్స్. వరల్డ్ వైడ్ 18 countries నుంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. సో మాకు ఇప్పుడు రైట్ నౌ 500 people రిక్వైర్మెంట్ ఉంది. సో మాకు ఇక్కడ లేకుంటే వీఆర్ గోయింగ్ టు బాంబే, బెంగళూరు పోయి తీసుకొస్తున్నాం. సో అంత డిమాండ్ ఉందన్నమాట ఇప్పుడు, సప్లై అండ్ డిమాండ్. సో ఇప్పుడు జాబ్ అనేది 100% గ్యారంటీ ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఇది ఓన్లీ అబ్బాయిలకేనా లేకపోతే అమ్మాయిలు కూడా ఈ కెరీర్? అమ్మాయిలు చేస్తారండి. అమ్మాయిలు కూడా ఉన్నారు మా దగ్గర, అబ్బాయిలు కూడా చేస్తారు. సో డెఫినెట్గా ఇది ఎవరేం చేయొచ్చు. ఇది మనం ఆఫీస్లో కూర్చొని, ఏసీ ఆఫీస్లో కూర్చొని చేసేదే. సో అది ఇద్దరికి ఉంది పాసిబిలిటీస్. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర రోటోమేకర్ చూస్తే అంటే ఇది ఆబ్వియస్లీ ప్రాక్టికల్కి రిలేటెడ్ కాబట్టి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో కొన్ని ఇన్స్టిట్యూట్లో జస్ట్ బికాజ్ అది సరిగ్గా లేకపోవడం వల్ల వెనుకపడ్డాయి. సో మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అంటే టైమింగ్స్ ఏంటి, ఫ్యాకల్టీ అంటే హౌ డు దే టేక్ కేర్? మా ఈ రోటోమేకర్ వచ్చేసి ఆల్మోస్ట్ మా అకాడమీస్ 12 centers ఉన్నాయండి. సో 12 centersలో మాది ఇంకోటి ఏంటంటే అరీనా యానిమేషన్ అమీర్పేట్ లొకేషన్ అండ్ అరీనా యానిమేషన్ మైదీపట్నంలో కూడా ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తున్నాం. దాని తర్వాత మ్యాక్ అకాడమీ మాయా అని దిల్సుఖ్ నగర్లో ఉంది.
సో అట్లని మా పూనాలో ఉన్నాయి, రోటోమేకర్ దిల్సుఖ్నగర్లో ఉంది, అమీర్పేటలో ఉంది, అండ్ బెంగళూరులో కూడా ఉంది. సో ఈ అన్ని చోట్ల కూడా అన్నీ మాకు ఏంటంటే యాక్చువల్లీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఫ్యాకల్టీ, ఎందుకంటే మేము ఇచ్చేది రైట్ స్కిల్ జాబ్ అనమాట. వాళ్ళు ఎంత ఫాస్ట్ నేర్చుకుంటే మాకు అంత అవసరం ప్రొడక్షన్కి. సో మాది ఆ యూనిక్ ఫీచర్ ఉంది. సో డెఫినెట్గా ఫ్యాకల్టీ బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి మా రోటోమేకర్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్ వచ్చి 60,000 SFT బిల్డింగ్ అనమాట. సో చాలా పెద్దవి. అలాంటి మా దగ్గర 3 డివిజన్స్ ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, విజయవాడ ఉంది, అండ్ హైదరాబాద్ ఉంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫెసిలిటీ. మీరు తప్పకుండా విజిట్ చేస్తే యూ విల్ గెట్ టు నో. ఓకే వేణు సార్, మీరు చెప్పండి, అంటే ఇది ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు బ్రెయిన్ అండ్ క్రియేటివిటీ కదా. సో ఎప్పుడు మైండ్ చాలా ఫ్రెష్గా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి. సో మీ సైడ్ నుంచి మీరు స్టూడెంట్స్కి ఎలాంటి టిప్స్ చెప్తూ ఉంటారు? సో బ్రెయిన్ ఎప్పుడు క్రియేటివిటీగా యాక్టివ్గా ఉండాలి అని అంటే సింపుల్గా మేము ఒకటే చెప్తామండి. ఈ 21st సెంచరీలో కాంపిటీషన్లో ఉండాలా ఉండొద్దు అంటే చాలామంది అని అంటారు ఉండాలని. నా దృష్టిలో ఏంటంటే ఉండొద్దు, ఎందుకంటే కాంపిటీషన్ వేరే వాళ్ళతో కాకుండా మనకే పోటీగా ఉండాలి. అండ్ ఎప్పుడే కానీ మన బౌండరీస్ మనమే బ్రేక్ చేస్తుండాలి. అండ్ ఎప్పుడైతే మన బౌండరీస్ మనమే బ్రేక్ చేస్తుంటే ఆబ్వియస్లీ మన క్రియేటివిటీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు క్రియేటివిటీ ఎప్పుడు ఆగిపోతుందని అంటే ఎదుటి వాళ్ళని మనం కాపీ చేసినప్పుడు, ఎదుటి వాళ్ళని వాళ్ళపైన మనం ఫోకస్ చేసినప్పుడు ఆ క్రియేటివిటీ అనేది ఆగిపోతుంది. సో డెఫినెట్గా క్రియేటివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన పైన మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసి దానిపైన గ్రోత్ పైన మనం ఫోకస్ చేయాలి. ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి. ఎంతసేపు మనం థింకింగ్ మొత్తం కూడా బాక్స్ లైఫ్లోనే ఉంటున్నాం. మనం ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించినప్పుడు డెఫినెట్గా మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం పనులు చేయగలుగుతాం. సో దీనికి ఒకటే సోర్స్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు అండ్ వేణు కళ్యాణ్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ P6 News.